ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పైప్ ఏ, పైప్ బి, పైప్ సి అంటే 3 పైపులు ఉన్నాయి ఏబిసి. పైప్ ఏ ఫిల్ ట్యాంక్ ఇన్ 20 అవర్స్, పైప్ బి ఫిల్ ట్యాంక్ ఇన్ 30 అవర్స్, పైప్ సి ఫిల్ ట్యాంక్ ఇన్ 60 అవర్స్. పైప్ ఏబిసి ఓపెన్ 7 AM, 8 AM, 9 AM సేమ్ డే. వెన్ విల్ ట్యాంక్ బి ఫుల్? ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్లో 3 పైప్స్ ఇచ్చారు. 20 అవర్స్, 30 అవర్స్, 60 అవర్స్ ఇచ్చారు. ఏబిసి పైప్స్ 7 AM, 8 AM, 9 AMకి సేమ్ డేలా ఓపెన్ అయితే వెన్ విల్ ట్యాంక్ బి ఫుల్? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 20 అవర్స్, 30 అవర్స్, 60 అవర్స్ ఉన్నాయి కదా, ఈ 20, 30, 60ని మీరు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే మనకు 60 వస్తుంది. ఈ వచ్చిన ఈ 60ని 20తోని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 3 వస్తుంది. 23 జా 60, 32 జా 60, 61 జా 60. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 60 బై ఎల్సిఎం 60 బై 3 + 2, 2 + 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టెప్ వచ్చేసి మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? టైమింగ్ అనేది ఇచ్చిండు. ఓకేనా. టైమింగ్ అనేది ఇచ్చేసిండు. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. 7 AM to 8 AM అంటే 1 అవర్, 8 AM to 9 AM అంటే ఇక్కడ 1 అవర్ డిఫరెన్స్ అనేది ఉంది. ఓకేనా. మనకి కొన్నిసార్లు టైమింగ్లో 2 అవర్స్ డిఫరెన్స్ కూడా ఇస్తారు. 2 అవర్స్ ఇచ్చినప్పుడు 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 అవర్ ఇచ్చిండు కాబట్టి మనకి ఏం అవసరం లేదు మల్టిప్లై చేయాల్సిన అవసరం. సో ఇక్కడ 7 AM నుండి 8 AMకి ఏ ఎలోన్గా వర్క్ చేసిండు, 8 AM నుండి 9 AMకి ఏబి ఇద్దరు కలిసి వర్క్ చేసారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ ప్లేస్లో మనం 3 పెట్టుకోవాలి. ఏ అండ్ బి అంటే 3 + 2. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయండి. 3 + 3 + 2 8 అవుతుంది. ఓకేనా. 60 ఈ 8ని 60లోకి వెళ్ళి మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 52/6 వస్తుంది. ఈ 52/6ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే 52ని 6తోని డివైడ్ చేయండి. ఓకేనా. 6 అనేది 52 టేబుల్లో పోదు. సో 6 8 48 మైనస్ చేస్తే 4. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటిది? 8 4/6. ఇక్కడ 8 4/6. ఇప్పుడు మనకి ఇది అనేది 8 అవర్స్. ఓకేనా. 8 అవర్స్ వచ్చేసింది. కానీ ఇక్కడ 4/6లో ఉంది. ఈ 4/6ని మనం 60 పెట్టాలి. సో పెడితే మనకు మినిట్స్కి కన్వర్ట్ అవుతుంది. 6 1 6 10 4 10 ఎంత? 40 మినిట్స్. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది? 8 అవర్స్ 40 మినిట్స్. ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్లో లాస్ట్ టైమింగ్ ఎప్పుడు? 9 AM 9 + 9 AM + 8:40. దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1740 వస్తుంది. 24 అవర్స్ క్లాక్ అయితే 1740, 12 అవర్స్ క్లాక్ అయితే 5:40 PM. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చెప్తాను దీనికి సిమిలర్గా. సో మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఇలానే సాల్వ్. ఇది మీరు అనుకున్నట్టు అంత లెంతీ ప్రాసెస్ ఏం కాదు. మీరు ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీరు ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ పైంది ఉన్న ఇది రెండు సేమ్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్, బట్ దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది నేను మీకు చెప్తాను, ఎందుకంటే ఇది మీరు తెలుసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఇవి పైప్స్. ఓకేనా. పైప్ ఏబిసి ఫిల్ ట్యాంక్ 15 అవర్స్, పైప్ బి ఏమో 30 అవర్స్లో ఫిల్ చేస్తుంది ట్యాంక్ని, పైప్ సి ఏమో 40 అవర్స్లో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే మనకు 120 వస్తుంది. ఓకేనా. తర్వాత ఈ 120ని 15తోని డివైడ్ చేస్తే ఈ 8 వస్తుంది. 120ని 32 డివైడ్ చేస్తే 4 వస్తుంది. ఈ 120ని 40తో డివైడ్ చేస్తే 3 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 120/8 + 4, 4 + 3 ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకు 6 AM, 8 AM అండ్ 10 AM ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ సార్లో ఏం చెప్పినా 6 AM to 8 AM ఏ ఎలోన్గా వర్క్ చేస్తాడు, 8 to 10 ఏ ఉన్న బి ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. ఇప్పుడు మీరు టైం డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 6 8 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 2 అవర్స్. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 2 అవర్స్. పైన మనకి ఎంత ఉంది డిఫరెన్స్? 1 అవరే ఉంది. పైన మనకి ఏముంది? నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. పైన మనకు డిఫరెన్స్ అనేది 7 to 8 1 అవర్, 8 to 9 1 అవర్. ఇది ఒకటి డిఫరెన్స్ ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయడానికి రీజన్. ఓకేనా. ఇప్పుడు 2A అంటే ఏంటి? 2 8 16 వస్తుంది. ఓకేనా. A + B అంటే ఎంత? 8 + 4 ఎంత? 12. 2 × 12, 2 × 12 ఎంత? 24. ఈ 16ని ఈ 24ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 40 వస్తుంది.
తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూని మనం 120లోకి వెళ్ళి మైనస్ చేయాలి. 120 మైనస్ 40 ఎంత అవుతుంది? 80/50. ఇప్పుడు ఈ 80/15ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలి. 15 80 15 5 75 వస్తుంది. ఓకేనా? 5 ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 5/15 వచ్చింది. 5 అవర్స్ తెలిసింది. ఈ 5:15ని మీరు 60కి పెట్టుకున్నారనుకోండి, మినిట్స్కి కన్వర్ట్ అవుతుంది. సో ఇది సేమ్ టేబుల్లో పోతుంది. 15 1 15 4 5 4 ఎంత? 20. 5 అవర్స్ 20 మినిట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మన క్వశ్చన్లో ఇచ్చిన లాస్ట్ టైం ఎంత? 10 AM 10 AM ప్లస్ 5:20. దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15:20 PM. 24 అవర్స్ క్లాక్ అయితే 15:20 PM. అదే 12 అవర్స్ క్లాక్ అయితే 3:20 PM. ఓకేనా? నేను చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.